అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం. ఒక మహానుభావుని యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ రోజున మనం ఈ యొక్క తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. గ్రాంథిక భాషని నేటి యువతకు సులభతరంగా అర్థమయ్యే విధంగా ఈ తెలుగు భాషను అందించడంలో ఎంతో కృషి చేసిన ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన యొక్క జయంతి రోజునే ఈ యొక్క తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆయన ఎవరో కాదు, గిడుగు వెంకట రామమూర్తి గారు. అలాగనే నా చిన్నతనంలో నేను 8, 9, 10 ఒకే స్కూల్లో చదివాను. ఆ యొక్క స్కూల్లో మాకు తెలుగు మాస్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు. చాలా మంచిగా తెలుగును బోధించేవారు. బారిస్టర్ పార్వతీశం అనే ఒక నవలను చాలా మంచిగా మాకు చెప్పడం జరిగింది. అలాగనే వెంకటేశ్వర సారు చాలా మంచిగా పద్యాలను కూడా బోధిస్తారు. అలానే మంచి క్రమశిక్షణను కూడా నేర్పించారు. ఈ యొక్క సందర్భంగా మా యొక్క తెలుగు ఉపాధ్యాయుడు గారైన వెంకటేశ్వర సారికి, మన తెలుగు భాషకు ఎనలేని సేవను చేసిన గిడుగు వెంకట రామమూర్తి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే ముఖ్యంగా ఇప్పుడంతా ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగువాడు అనే ఒక అతను ఉంటాడు అన్నది ఈ మధ్య కాలంలో మనము సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాము. ఏ దేశంలో ఉన్నా కానీ మన తెలుగు భాషను మాత్రం మరవద్దు. మీ యొక్క పిల్లలకి తప్పనిసరిగా తెలుగు భాషను నేర్పించండి. మన యొక్క సంప్రదాయాలను కూడా పాటించండి. ఉద్యోగరీత్యా మనం కొన్ని సందర్భాల్లో చాలా భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ప్రథమ కర్తవ్యం ముందుగా తెలుగు భాషను నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు భాషను బతికించుకోవాలి. నేటి తరాలకు మన తెలుగు భాషను అందించాలి. మన గిడుగు వెంకట రామమూర్తి గారు ఈ భాష కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంథిక భాషను సరళమైన భాషగా తీసుకొచ్చి నేటి తరానికి ఎంతో సులభంగా తెలుగు అర్థమయ్యే విధంగా ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన స్మరించుకుంటూ తప్పనిసరిగా అందరూ కూడా తెలుగు భాషను నేర్చుకుంటూ అందరూ కూడా తెలుగు భాషకి కృషి చేస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏ భాష అయినా కానీ నేర్పించవచ్చు. అయితే తప్పనిసరిగా తెలుగు భాషను మాత్రం నేర్పించడం మర్చిపోవద్దు. ఈ మధ్యకాలంలో మన పిల్లలకి తెలుగు భాష మీద పట్టు సరిగా ఉండడంలా ఈ జనరేషన్కి. కాబట్టి తప్పనిసరిగా తెలుగు భాషను నేర్పించడం అనేది మర్చిపోవద్దు. మనం పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు, జర్నీలో ఉన్నప్పుడు ముఖ్యంగా అక్కడక్కడ R&B వాళ్ళు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ సైన్ బోర్డ్స్ పెట్టుంటారు. ఇది ఏ ఊరు అన్నది. ఆ ఊరు పేరుని ఇంగ్లీష్లో, తెలుగులో రెండు అక్కడ దాంట్లో మెన్షన్ చేయడం, ఉదాహరించడం జరుగుతుంది. అలాగనే రోడ్డు మధ్యలో పైన ఈ రోడ్డు ఎక్కడ వరకు, ఈ రోడ్డు మీద మనం ఏ ప్రదేశాలకు వెళ్ళొచ్చు అన్నది తెలుగులో, ఇంగ్లీష్లో కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. అటువంటి చదవమన్నప్పుడు పిల్లలకు వాళ్ళ యొక్క తెలుగు సబ్జెక్టు పాఠశాలలో చెప్పేది కాకుండా కొత్త కొత్త పదాలు వాళ్ళు పలకటం, వాటిని చదవటం అనేది నేర్చుకుంటారు. కాబట్టి దానివల్ల కొంత తెలుగు వాళ్ళకి నాలెడ్జ్ బాగా వాళ్ళ యొక్క పెరుగుతుంది. అలాగనే మనం బయటికి ఎక్కడైనా టౌన్స్లో, విత్ ఇన్ ది టౌన్స్లో, సిటీస్లో మనం వెళ్తే ఏ షాప్ మీద చూసినా కానీ మనకి ఇంగ్లీష్ మాత్రమే ఎక్కువ శాతము ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఆ ఇంగ్లీష్ బోర్డుతో పాటు కొంచెం మన తెలుగుకు కూడా కొంత స్పేస్ కొంత ఇచ్చి తెలుగులో కూడా రాసినట్లయితే, మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లల చేత అవి చదివించినట్లయితే ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలుగు మీద కూడా ఇంకా మంచి పట్టు వస్తుంది. ఎప్పుడు మన కంటికి తెలుగు భాష అనేది కనిపిస్తూ ఉన్నప్పుడు పిల్లలకు కూడా మన లాంగ్వేజ్ తెలుగు ముందు, తెలుగు తర్వాతనే ఏదైనా కానీ, తెలుగు భాష తర్వాతనే మిగతా భాషలని అని అది వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పటి నుంచి మనం ఆ విధంగా అలా అలవాటు చేస్తేనే భవిష్యత్తులో తెలుగు భాష అనేది కనుమరుగు అవ్వకుండా మన యొక్క భాషను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము. దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.